మీరద్దరికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయన ఒంటరిగా ఏకాంతముగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. చూడండి చూడండి చూడండి, వారు సముద్రము నడిభాగమునకు వెళ్ళగానే సముద్రంలో ఏర్పడినటువంటి సమస్య ఏంటో తెలిసిన, తుఫాను రేగింది. తుఫాను వలన శిష్యులు కలవరపడిపోతున్నటువంటి పరిస్థితిలో యేసు ప్రభు వారిని క్షేమంగా అద్దరికి తీసుకొని వెళ్ళాడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే చెప్తున్నా, 4 మాటలు చెప్తానన్నాను. ఆ 4 మాటలు రాసుకునే అలవాటు కలిగిన భక్తులు ఎవరన్నా ఉంటే రాసుకోండి. అలవాటు లేదు, మాకు మెమరీ పవర్ బాగుంది అని అనుకుంటే స్తోత్రం, జాగ్రత్తగా పెట్టుకోండి. శాంతిబాబు పాస్టర్ గారు మీకు జ్ఞాపకం ఉంటే, ఎందుకంటే మీ పాస్టర్ గారిని మీరు గమనించారో లేదో కానీ మేము గమనించింది, ఎవరు వాక్యం చెప్తున్నా ఆయనకి రాసుకోవడం అలవాటు. నేను చెప్పింది రేపు చెప్పేది ఎల్లుండి చెప్పేది ఆదివారం ఒకసారి వీళ్ళని అడగండి. ఎందుకంటే వీళ్ళు మెమరీ పవర్ కొంచెం గట్టిది కదా, రాసుకోవడానికి కూడా ఏం తెచ్చుకోలేదంటే వీళ్ళు బాగా గుర్తు పెట్టుకోగలరు. రైట్, మంచిది. 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటది చదవండి. 14వ అధ్యాయం 15వ వచనం. చదువు తల్లి. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు ప్రభు ఏమన్నాడు? వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పాను. ఈ 4 విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే, అవసరత ఎరిగినటువంటి ప్రభువు లేదా అక్కర ఎరిగినటువంటి ప్రభువు. రెండో మాట రండి చూడండి, 19వ వచనంలో ఏమంటున్నాడు? పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ 5 రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. ఇక్కడ మనము గమనించేది ఏంటంటే, ఒకటి అవసరత ఎరిగిన ప్రభువు, అక్కర ఎరిగిన ప్రభువు. రెండవది అవసరత తీర్చిన ప్రభువు, అక్కర తీర్చిన ప్రభు. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? చెప్పాలి. 2 విషయాలు చెప్పుకున్నాం. 3వ విషయం చదువుకున్నాం. 25వ వచనం చదవండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు ఎక్కడికంట? వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొనుచు భయము చేత కేకలు వేశాడు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పాను. 3వ మాట ఆదరించిన ప్రభువు. ఒకటి అవసరత ఎరిగిన ప్రభువు, రెండవది అవసరత తీర్చిన ప్రభువు, మూడవది ఆదరించిన ప్రభువు. 4వ మాట 34వ వచన భాగం. వారు అద్దరికి వెళ్ళి గెన్నెసరేతు దేశమునకు వచ్చిరి. ఏంటంట? వారు అద్దరికి వెళ్ళిరి. ఇప్పుడు మరలా క్రమంగా చెప్తా. 14వ అధ్యాయం 15వ వచనములో మొట్టమొదటి మాట అవసరత ఎరిగిన ప్రభువు. 14వ అధ్యాయం 19వ వచనములో రెండవ మాట అవసరత తీర్చిన ప్రభువు. 14వ అధ్యాయం 25వ వచనములో 3వ మాట ఆదరించిన ప్రభువు. 14వ అధ్యాయం 34వ వచనములో 4వ మాట అద్దరికి చేర్చిన ప్రభువు. అవసరత ఎరిగిన ప్రభువు, అవసరత తీర్చిన ప్రభువు, ఆదరించిన ప్రభువు, అద్దరికి చేర్చిన ప్రభువు. ఓటం అయిపోయింది అబ్బాయి, సెలవు తీసుకుందాం. ఇక 4 మాటలు అయిపోయాయిగా. యేసు రక్తమే చేయ. చిన్న వివరణ చెప్పుకోవడానికి 23 నిమిషాలు అయిపోయింది. ఇంకెంత సమయం ఉంది? ప్లేసి గంటకి 37 నిమిషాలు. ఈ 37 నిమిషాల్లో క్లుప్తంగా కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి మాట ఏంటి? అవసరత ఎరిగిన ప్రభువు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనం గమనించాల్సింది ఏంటంటే, మన కష్టం, మన అవసరం, మన సమస్య ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే, నా బాధ ఎవ్వరికీ తెలియట్లా, నా బాధ ఎవ్వరికీ అర్థం కావట్లేదు అనుకుంటాడు. కానీ నిన్ను నన్ను పుట్టించిన దేవునికి మన అవసరత ఏంటో ఆయనకు తెలుసు. మన అవసరత ఏంటో ఆయన ఎరిగి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
యేసు ప్రభుల వారి యొక్క సువార్త వినడానికి ఆ యొక్క అరణ్య ప్రదేశమునకు ప్రజలందరూ కూడా సమకూర్చబడ్డారు. జాగ్రత్తగా మాట్లాలకిస్తాం. ప్రజలందరూ సమకూర్చబడ్డారు. శిష్యులు ఉన్నారు, యేసు ప్రభుల వారు ఉన్నారు. ప్రజలందరూ కూడా వేలాది మంది ఆ యొక్క ప్రాంతానికి సమకూర్చబడ్డారు. ఈ సమకూర్చబడినటువంటి వారు గంటల తరబడి ప్రభు యొక్క మాటలు వింటూ ఆ మాటల ద్వారా ఆత్మీయ జీవితాన్ని బలోపేతం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నారు. అయితే సమయం తెలియకుండానే సాయంకాలం అయిపోయింది. వారు తినడానికి ఏమీ లేదు. ఆత్మీయ ఆహారాన్ని పొంది ఉన్నారు కానీ శారీరక ఆహారము వారికి అందలేదు. శిష్యులు ఏమంటున్నారు తెలిసిన? యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి యేసు ప్రభుల వారికే సలహా ఇస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎంత తెలిసినా కూడా లోకరక్షకుడైన యేసయ్యకు సలహా ఇచ్చే భక్తులంగా ఎప్పుడు ఉండకూడదో. ఆమెన్ చెప్పు. ఆమెన్. అలాగుననే ఆనాడు శిష్యులకు యేసు ప్రభుల వారు గురువు అయితే, ఇక్కడ సమకూర్చబడినటువంటి సమాజం అంతటికి కూడా మీ ఆత్మీయ తండ్రి, మీ దైవజనుడే మీకు గురువు. ఆమేన్. ఆ దైవజనుడు మీకు ఏదైతే బోధిస్తున్నాడో, ఏదైతే ప్రకటిస్తున్నాడో, ఏదైతే తెలియపరుస్తున్నాడో అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చాడు అనే భావనతో దానిని మనము స్వీకరించాలి తప్ప దైవజనునికి సలహా ఇచ్చే స్థాయికి మనము ఎన్నటికీ ఎదగకుండా ఉందుముగాక. ఆధ్యాత్మికంగా ఎదగాలి కానీ సేవకునికి సలహా ఇచ్చే స్థాయిలో మనం ఉండకూడదు. దేవుడు ఏదో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వారికి ఆహారం పెట్టండి అంటే శిష్యులు ఏమంటున్నారు తెలిసిన? భలేవాడు అయ్యా, మా దగ్గర ఎక్కడుంది, మీ మమ్మల్నే పెట్టమంటున్నావు, మా వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళని పంపించేయని అంటున్నారు. ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? వారు వెళ్ళరు, మీరే వారికి చెప్పాలి, మీరే వారికి భోజనము పెట్టాలి, మీరే వారికి ఆహారము పెట్టాలి. ఈ మాటలు మనము అర్థం చేసుకోగలిగినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఆకలితో ఉన్నవాని యొక్క ఆకలిని ఎరిగే దేవుడు, కష్టములో ఉన్నవాని యొక్క కష్టమును ఎరిగే దేవుడు, సమస్యలో ఉన్నవాని యొక్క సమస్యను ఎరిగే దేవుడు. నీ కన్నీరు ఏంటో ఆయనకు తెలుసు, నీ సమస్య ఏంటో ఆయనకు తెలుసు, నీ బాధ ఏంటో ఆయనకు తెలుసు, నీ అవసరత ఏంటో ఆయనకు తెలుసు. నీవు మనుషులకు చెప్పడం మానేసేసి దేవునికి చెప్పావనుకో, దేవుడు ఏమంటాడు తెలిసిన? బిడ్డ, ఆ సమస్యను నీవు నా దగ్గరకు తీసుకురాకముందే నేను ఎరిగి ఉన్నాను, కాబట్టి నిశ్చయంగా నీ సమస్యకు నేను పరిష్కారం ఇస్తానని ప్రభు మనతో వాగ్దానం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచన భాగంలో ఒక మాట ఉంది, చదువుదామా? మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక ప్రశాంతంగా వెళ్ళండి, చలిగాచుకోండి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏంటంట ఏమీ ప్రయోజనం అంటే, ఆకలితో ఉన్న వాని యొక్క ఆకలి యొక్క అవసరత ఏంటో నీవు ఎరగక, చలిలో ఉన్న వాని ఉన్న అవసరత ఏంటో నీవు ఎరగక, కష్టంలో ఉన్న వాని యొక్క కష్టం ఏంటో నీవు ఎరగకుండా నీ దగ్గరకు వచ్చిన వారిని ప్రశాంతంగా వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి, చలి కాసుకోండి, దారిలో చలి పుడితే ఎక్కడైనా చలి మంటేసుకోండి అని చెప్పేసి చెప్పడం గొప్పతనమా? లేకపోతే చలి బారి నుండి తప్పించబడుటకు నీకున్న చిన్నదేదో ఒక స్వెటరో ఒక షాలో ఏదో ఒకటి ఇచ్చి పంపించడం గొప్ప విషయమా? వర్షం పడుతుంది కానీ వర్షాన్ని చూసుకొని పొండి అంటామా, లేకపోతే వర్షం తగ్గిన తర్వాత వెళ్ళండి అంటామా? ఒకవేళ అత్యవసరంగా వెళ్ళాలంటే ఏం చేస్తాం? సరే ఎదుగండి, ఈ రోజుకి మా హెల్మెట్ తీసుకొని వెళ్ళండి, మా రెయిన్ కోట్ తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి వాడు కొంతమంది ఉంటారు. కొంతమంది కవర్ ఇస్తాను తీసుకుంటావా? యేసు రక్తమే చెయ్యి. మనం ఇతరుల అవసరతలు ఎరగం, కానీ యేసయ్య మాత్రం మన అవసరత ఏంటో ఆయనకు తెలుసు. అడగక ముందే అక్కరలెరిగి, మీకంటే పెందలాడు వచ్చాడు కాబట్టి ఆయన ఏదో పని మీద వెళ్ళాడు, ఆయనతో అవసరం లేకుండా మనం పాడవచ్చు. ఎట్లా? మీరు చప్పట్లు పడతామా?
అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు, నేను పిడకలు కొట్టమల్లా, చప్పట్లు కొట్టమన్నా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవై బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా. అడగక ముందే అక్కరలు ఎరిగిన దేవుడు, స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న ఉద్దేశం ఏంటంటే, మన ప్రాంతంలో ఆధ్యాత్మికంగా ఆకలితో అలమటించేవారు ఎంతో మంది ఉన్నారు. నిజ దేవుని గురించి తెలియనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారు ఆధ్యాత్మికంగా రక్షణ పొందలేక, ఆ రక్షణ పొందే విధానము తెలియక, వారి యొక్క ఆత్మలు తృప్తిపరచబడక ఖాళీ హృదయాలతోనే ఉండిపోయేటువంటి వారు ఉన్నారు. ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడంలో గల ఉద్దేశం ఏంటో తెలిసిన దైవజనులు ఇందాక నేను అడిగినప్పుడు 50 మంది అన్న సమకూర్చబడతారంటే, లేదు మన సంఘస్థులే సమకూర్చబడతారు. మంచిది. నేను అంటాను, ఈ ప్రత్యేకమైన కూడికల ద్వారా ప్రభు దగ్గరికి రానటువంటి వారికి ఎవరికైనా నీవు ఈ మీటింగ్స్ను పరిచయం చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శిస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాన్ని తెరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయములో వాక్య సంబంధమైన క్రియ జరిగించి వారిలో రక్షణ కార్యము జరిగిస్తాడు. ఆమేన్. నిలబడిన మనిషిది కాదు మాట, దేవునిది మాట. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను దర్శించే దేవుడు. వాడు ఏ అవసరతలో ఉన్నారో, వారు ఎట్టి అక్కరలో ఉన్నారో దేవునికి తెలుసు. కనుక స్థానిక సంగమ మిగిలిన 2 దినాలు ఉన్నాయి. ఆ 2 రోజులు ఒక్కళ్ళని నేను దేవుని సన్నిధికి క్రొత్త వారిని తీసుకువెళ్ళాలనే భారం మీరు కలిగి ఉండండి. దేవుని ఆత్మ మీరు కలిగి, యేసు ప్రభు ఏమన్నాడు? వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి ఆహారము సిద్ధపరచండి. అంటే ఏంటి? ఈనాటి దినాల్లో మందిరానికి వస్తున్నటువంటి ప్రజలకు, సన్నిధికి వస్తున్నటువంటి ప్రజలకు ప్రయోజనము లేనటువంటి మాటలు చెప్పి పంపించేవారే కానీ వారి ఆత్మీయ అవసరత ఏంటో ఎరిగేటువంటి సేవకులు లేకపోవడం చాలా విచారకరం. ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటో తెలిసిన, సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ ఉజ్జీవించబడుతూ అనేకులు సంఘములోనికి చేర్చబడుట కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భారభరితమైనటువంటి ఈ యొక్క సువార్త సభలో పరిచర్య చిన్నదే, సంఘము చిన్నదే, ఆదాయము తక్కువే. కానీ దైవజనుడు ఎందుకింత భారము ఏర్పాటు చేస్తానంటే, ఒక్క ఆత్మ రక్షించబడినా కూడా పరలోకములో గొప్ప సంతోషము కలుగుతుంది. అలాగూ జరగాలి అనంటే ఇతరుల యొక్క ఆధ్యాత్మికమైన అవసరత ఏంటో నీవు కూడా ఎరగాలి. ఎవరు ఎట్టి పరిస్థితిలో ఉన్నారో, ఎవరు ఎట్టి సమస్యల్లో ఉన్నారో, ఎవరికి నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారో వారికి దేవునిని పరిచయం చేయగలిగితే ప్రభువు ఖచ్చితంగా వారి అవసరత ఎరిగి వారి అవసరత తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దగ్గరకు వచ్చినటువంటి వారికి ప్రశాంతంగా వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి, చలిగాచుకోండి, కడుపు నిండా తినండి, అది కాదు మనం చెప్పాల్సింది. వారిని మనము సంతృప్తి పరచాలి, వారిని మనము సంతోషపరచాలి. వారి యొక్క అవసరత ఏంటో ఎరిగి, వారికి చలి ఉంటే వారి చలి బారి నుండి తప్పించబడాలి. అలాగుననే మనము మార్కు సువార్తలో గమనిస్తాం. ఒక వ్యక్తి పక్షవాయు రోగముతో బాధపడుతుంటే 4 వ్యక్తులు ఏం చేస్తున్నారు తెలిసిన? తమ భుజాల మీద మోసుకొని యేసయ్య ఉన్న చోటకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడుందో చెప్పండి, ఏ అధ్యాయంలో ఉందో చెప్పండి. మార్కు సువార్తలో ఎన్నో అధ్యాయంలో ఉంది? భక్తులారా బైబిల్ చూస్తున్నారా? మీకు ఒక చిన్న ఆఫర్. బైబిల్ మూయండి. బైబిల్ మూసారా? యథార్థం చెప్తున్నా. ఎంత ఉందో నేను కూడా సరిగ్గా చూడాల. ఎంత ఉంటే అంత మీదే ప్రైజ్ మనీ.
మార్కు సువార్త అని చెప్పాను కదా, ఏ అధ్యాయం ఏ వచనంలో ఉంది ఇప్పుడు నేను చెప్పిన భాగం. అది చెప్పిన వాళ్ళకి దీంట్లో ఎంత ఉంటే అంత సూత్రం చెప్పొచ్చు. రాయేసి చూడు, తగులుద్దో తగలదో, సైలెంట్ కూర్చోమా. ఎవరు లేరా? మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనము స్పష్టంగా గమనిస్తాము. కపెర్నహూములో యేసయ్య ఒక ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు ప్రభు దగ్గరకు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారు? మోసుకొని వచ్చారు. జాగ్రత్తగా ఈ మాట గమనించండి. ఆ నలుగురు విశ్వాసులు ఆ వ్యక్తి యొక్క అవసరత ఏంటో తెలుసుకున్నారు. అంటే యేసయ్య మనసు వారు కలిగి ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అక్కడ ఎరిగాడు. అక్కడ ప్రజల అవసరం ఏంటి? వారికి ఆహారం అవసరం. కాబట్టి మీరే సిద్ధపరచండి అని శిష్యులకు చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో చేర్చబడినటువంటి మీరు, సంఘములో విశ్వాసులైన మీరు శిష్యులుగా సిద్ధపరచబడి అనేకుల ఆకలిని తీర్చేటువంటి వారుగా సిద్ధపరచబడుదురుగాక. ఆమె నీ కడుపు నీవు నింపుకోవడం కాదు, నీ వరకు నీవు వాక్యాన్ని విని వదిలిపెట్టడం కాదు. నీవు విన్న వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేయాలి. నీవు విన్నటువంటి వాక్యాన్ని ఇతరులకు ప్రకటన చేయాలి. తద్వారా దేవుని యొక్క శక్తి ఏంటో, ఆ శక్తి కలిగిన కార్యం యొక్క విలువేంటో ప్రజలు తెలుసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి యొక్క జీవితంలో అక్కడ వారి అవసరత ఏంటో ఎరిగి వారి అవసరం తీర్చాలని యేసు ప్రభు ఆలోచిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించడం అంటే ఎంతో మంది ప్రజలకు జీవాహారము పంచిపెట్టడం. యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటో తెలిసిన? ప్రజలందరినీ కూడా, అప్పటికి వాళ్ళు ఇంకా సిద్ధపరచలా, ప్రజలందరినీ కూడా క్రమంగా కూర్చోబెట్టండి. ఎలా కూర్చున్నారు వాళ్ళు? పంక్తులుగా. ఎట్లా? ఒకసారి ఆ మాట చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 39-40 వచనాలు చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 39-40 వచనాలు. ఎట్లా పంక్తులుగా అంటే అర్థం ఏంటి? మన భాషలో చెప్పాలంటే ఒక బంతి. మీరు ఎలా కూర్చున్నారు? ఒకళ్ళకి లైన్ ఉంది, ఒకళ్ళకి లైన్ లేదు. మీది మొత్తం మాగాడేనా? మెట్టేం లేదా? మిరపదోటేరా వేస్తారా? మొక్కగా ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది? మా పాస్టమ్మ గారిది కృష్ణా జిల్లా కైకలూరు. పెళ్ళైన క్రొత్తలో మా పరుచూరు ప్రాంతం చూసినప్పుడు బండి ఆపాల్లో చిత్రంగా చూసింది. మొట్టమొదటిసారి ఎవరికైనా చిత్రమే. ఏంటి అంటే వాళ్ళకు ఉండేది ఉంటే మాగాడి, లేదంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు. ఎటు చూసిన పొలంలో ఎట్లా ఉంది? లైన్గా ఉంది. చూసి చాలా ముచ్చటగా ఉంది, బాగుందని అంది. అంటే పొలంలో నాటబడినటువంటి ఆ నారు ఏదైతే ఉందో, ఆ మొక్క ఏదైతే ఉందో ఎలా ఉంది? క్రమంగా ఉంది. ఇదిగో ఈయన ఉన్నాడే, ఈ అయ్యగారు తెలుసా మీకు? డేవిడ్ అయ్యగారు తెలుసుగా? ఒకరోజు ఆయన చెప్పిన మాట ఏంటో తెలిసిన? అడవిలో మొలిసిన మొక్కలంటే ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి అంట. తోటలో నాటబడిన మొక్కలేమో క్రమంగా ఉంటాయి అంట. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? నీవు కాకివా పౌరానివా. మొన్న వచ్చినప్పుడు కూడా ఈ పాట పాడాను. నాకు గుర్తుంది, మీకు గుర్తు లేకపోయినా. నీవు కాకివా పౌరానివా. చేతులుంటే చప్పట్లు కూడా గట్టి కొట్టొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఈ ప్రాంతంలో ఎవరేమనుకోరు. నోవాహు ఓడనే
పావురాని కాకియు. నేను ఒక ప్రశ్న అడుగుతా, నీకు పావురం అంటే ఇష్టమా, కాకి అంటే ఇష్టమా? ఏది చెబితే ఏమవుతుందో ఆయనే చెప్పుకొని పోతుంటాడు కదా అనుకుంటున్నాడు. ఏదంటే ఇష్టం? ఎలా ఉంటారు అంటే పావురులాగే ఉంటాము అని కోరుకుంటారు. ఉండేది మాత్రం కాకిలాగే, బ్రతికేది మాత్రం కాకిలాగే. బుద్ధి దానిదే, స్వభావం దానిదే, జీవన విధానం కూడా దానిదే. పరలోకం కావాలా పాతాళం కావాలంటే నాకు పరలోకం అంటాం. ఎంచుకునే మార్గం మాత్రం పాతాళానికి పోయే మార్గం. ఒక్కరికి దేవుని మాట చెప్పం. ఎవరు ఎట్టి అవసరతలో ఉన్నారో మనకు అనవసరం, ఎవరికి రక్షణ లేదో మనకు అనవసరం, ఎవరు లోకములో పాపములో శాపములో అపరాధములో అన్యాయములో అక్రమములో చూదములకు వ్యసనాలకు బానిసలైపోయారో మీకు అనవసరం. నా వరకు నేను మందిరానికి వచ్చానా, వెళ్ళిపోయానా, ఇంకింతే తప్ప. కానీ యేసయ్య మాత్రం ప్రజల అవసరత ఏంటో ఎరిగాడు. స్తోత్రం కలుగును గాక. ఎరిగి ఏం చేస్తున్నాడు? సమయం చాలా సంకుచితముగా ఉంది కనుక నేను సాగిపోవుటకు ఇష్టపడుతూ, రెండవ మాటలో 19వ వచనంలో అంటున్న మాట ఏంటో తెలిసిన? ఒకసారి చదవండి. 19వ వచనం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వడ్డించిన తర్వాత వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి, స్త్రీలను పిల్లలను గాక. తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. అంటే స్త్రీలు తిన్నారు, పిల్లలు తిన్నారు, పురుషుల వరకు 5,000 మంది తిన్నారు. ఇంతమంది తినగా కూడా ఎంత మిగిలింది చెప్పాలి? 12 గంపలు మిగిలింది. అది ఎలా సాధ్యం? అదే యేసయ్య గొప్పతనం ఏంటో తెలిసిన? అసాధ్యాలను సాధ్యపరచగలిగే వాడు మన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను అంటున్న మాట ఏంటో తెలిసిన? పరిచర్యలో ఉన్న అవసరతలు ఎరిగి, పరిచర్యలో ఉన్నటువంటి కొరతలు ఏంటో తెలుసుకొని ఆ అవసరతలు తీర్చడానికి నీకు కలిగినది కొంచెమైనా ఆ కొంచెం తీసుకొచ్చి శిష్యుల చేతిలో ఆ చిన్నవాడు పెట్టినట్లుగా దేవుని సేవకుని చేతిలో పెడితే ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కొరకు, ప్రజల అవసరత తీర్చబడుట కొరకు, ప్రజల యొక్క రక్షణ కార్యము జరుగుట కొరకు, ప్రజలు ఎట్టి అవసరతలతో ఉన్నారో, ఆధ్యాత్మికమైన అవసరతలు ఎవరు ఎట్టి అవసరతలు కలిగి ఉన్నారో నిశ్చయముగా వారి అవసరతలు తీర్చబడుటకు సువార్త పరిచర్యలో ఇలాగ సువార్త కూడికలు ఏర్పాటు చేస్తూ, ఉపవాస కూడికలు ఏర్పాటు చేస్తూ అనేక విధాలుగా ఆ తీసుకొచ్చిన దానిని దైవజనుడు ఖర్చు చేసి పంచిపెట్టి అందరినీ ఆత్మీయంగా తృప్తిపరచుటకు ఎంతో ప్రయోజనకరముగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ చిన్నవాడు కనుక నా రొట్టెలివ్వను, నా చేపలివ్వను అని అంటే అక్కడ దేవుని కార్యం జరిగేదా? కానీ మీరు నన్ను స్తుతించకపోయినా ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తీ అని చెప్పాడే. చిన్నవాడు ఒకవేళ ఇవ్వకపోయినా దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడు. అయినను చిన్నవాడు దేవునికి అప్పగించుకున్నాడు, చిన్నవాడు దేవునికి సమర్పించుకున్నాడు. కారణం ఏంటో తెలిసిన? పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిన యేసయ్య పరలోకపు తండ్రి ఎరిగి ఆ చిన్న కుమారుని దగ్గర ముందుగానే సిద్ధపరిచి పంపించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను తినడానికి తెచ్చుకున్నాను, నాకు ఆకలి అవుతుందని తెచ్చుకున్నానని చిన్నవాడు చెప్పలేదు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో, ఎంత ఇచ్చాడో ఆ కలిగిన దానిలో నుండి ప్రజల అవసరత తీర్చుట కొరకు, ప్రజల యొక్క అక్కర తీర్చుట కొరకు, ప్రజలు సమృద్ధిగా నింపబడుట కొరకు మనకున్న దానిలోండి కొంత తీసి ప్రభు శిష్యుడైనటువంటి సేవకుని చేతిలో పెట్టుదుముగాక. అమ్మా అమ్మా అమ్మా, సేవకుని స్వార్థం కోసం కాదు, సేవకుని కుటుంబం కోసం కాదు, అక్కడ ప్రజలందరూ తృప్తి పొందుట కొరకే. ఈ గ్రామం అంతా కూడా క్రీస్తు రక్షణ పొందుట కొరకు ఎట్టి పని అయితే జరిగిస్తూ ఉన్నారో ఆ పనిలో నీ వంతు సహకారం నీవు అందించుదువుగాక. 2 విషయాలు చూసాం. అక్కర ఎరిగిన ప్రభువు, అక్కర తీర్చిన ప్రభు. ఎలా? 5 రొట్టెలు, 2 చేపలు.
ఎంతమంది ప్రజలు తిన్నారు? కారణం ఏంటో తెలిసిన? ప్రభు దానిని ఆశీర్వదించాడు. ఆమె చెప్పొచ్చు, ప్రభు దానిని ఆశీర్వదించాడు. నేను అంటాను ఈ స్థలములో మందిరం చిన్నదే, కానీ స్థలం చాలా పెద్దది. ఆమె చెప్పు. ఆమె అసాధ్యాలను సాధ్యం చేయగలిగిన వాడు కదా. ఈ ప్రాంత ప్రజలందరూ రక్షణ పొందిన వారై ఆ రక్షణను కొనసాగించుకున్నటకు ఈ యొక్క స్థలమును ఒక దేవుని నివాస స్థలముగా ఏర్పరచుకున్నట్లుగా మందిరపు సరిహద్దులు విశాలపరచబడును గాక, మందిరపు కొలతలు పెంచబడును గాక. అది ఎప్పుడు సాధ్యమవుతుంది తెలిసిన? మనము ఆ పనిలో సహాయపడినప్పుడు, మనము ప్రజల యొక్క అవసరత ఏంటో ఎరిగి ప్రజల అవసరత మనము ప్రభువు వలె తీర్చగలిగినప్పుడు నిశ్చయంగా దేవుని కార్యం జరుగుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి ఏలియా జీవితంలో ఇంటి దగ్గర ఉన్న ఏలియాను దేవుడు ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పండి? ఒక విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎందుకు? ఆమె నిన్ను పోషిస్తుంది. ఇక్కడ ఒక మాట ఏనండి, విధవరాల దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయా, లేకపోతే భర్త ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయా? విధవరాలు ఒక్కతే సంపాదన, భర్త ఉంటే ఇద్దరి సంపాదన. ఇప్పుడు ఎవరి దగ్గర సంపాదన ఎక్కువ ఉంటుంది? మీరు ఇంత మౌనంగా ఉండదు. అమ్మో, సైలెంట్ వైలెంట్ కంటే ఘోరమైంది దేవుని సన్నిధిలో. నాకు ఒక్క 20 నిమిషాలు ఇంకా స్పందించండి. అక్కడున్న పెద్దోళ్ళందరూ తీసుకొచ్చి ఏసైకి ఇచ్చారా? పిల్లవాడు ఏసైకి ఇచ్చాడా? పిల్లవాడు తీసుకొచ్చి ఏసైకి ఇచ్చాడు. ఆ ఊరిలో ఎంతో మంది ఉన్నారు, కానీ యేసు ప్రభు దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? విధవరాలను ఎన్నుకున్నాడు. ఏలియాను పోషించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? విధవరాలను ఎన్నుకున్నాడు. ఆ విధవరాలకి ఏమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా అంటే, ముందు వెనకేమన్నా అమ్మగారు 4 రాళ్ళు వెనకేసుకుందంటే ఏమీ లేదు. కరువు వచ్చింది. ఆ పూటకి తాను తన కుమారుడు తిని చచ్చిపోదాం అనుకున్నారు. దేవుని మాట విని దైవజనునికి మొదట అప్పం పెట్టింది. స్తోత్రం చెప్పండి. దైవజనునికి మొదట పెట్టింది. కరువు కాలమంతా ఆమె కుమారుడు సమృద్ధిగా పోషించబడ్డారు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి ఎవరు ముఖ్యమో తెలిసిన? ఉన్నతమైన స్థాయి కలిగిన వారు కాదు, డబ్బున్న వారు కాదు, ఎంతున్నా ఇచ్చే మనసు లేనోడు ఉండి ఉపయోగం ఏముంది? స్తోత్రం కలుగును గాక. తొడుగు బడుగు రాళ్ళు తట్టడేలా చెప్పు, నిక్కమైన రాయి ఒక్కటున్నా చాలన్నట్టు సంఘంలో ఎంత పాస్టర్ గారు ఈ సంవత్సరం అది సంపాదించాలి ఇది సంపాదించాలి అనే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. నేను దేవుని పని కొరకు ఎంతో కొంత ఖర్చు అవ్వాలయ్యా, నేను దేవుని పని కొరకు ఏదో ఒకటి చేయాలయ్యా, ఇతరుల యొక్క ఆధ్యాత్మిక ఆకలి తీర్చుటకు నా వంతు నేను ప్రయత్నం చేయాలని ఆశ కలిగిన వారు ఉంటారే, వారి ద్వారా సువార్త ప్రకటన ప్రతి గ్రామంలో జరిగించబడుతుంది. స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థానిక సంఘములో, ఈ ఉన్నటువంటి గ్రామములో రక్షణను కూర్చున్నటువంటి సువార్త ప్రకటన జరగాలి అంటే నీకున్నది కొంచెమే అయినా, ఆ పూటకే ఉండిపోయినా అది తీసుకొచ్చి నువ్వేం చేయాలి తెలిసిన? మొదట దేవునికి ఇవ్వాలి. మొదట దేవుని సేవకునికి ఇవ్వాలి. దేవుడు నీ దగ్గరకు ఎవరిని పంపాడో వారి చేతిలో పెడితే కరువు కాలం సమృద్ధిగా తీర్చబడింది. నమ్ముడు నీ వలనైతే చెప్పాలి. నమ్ముడు నీ వలనైతే ఎక్కడికన్నా ప్రార్థనకి వెళ్ళామనుకోండి, ఈ పరిచర్య భారభరితమైనది కనుక ఈ భారభరితమైన పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వాలంటే మీరు శ్రేష్టమైన కానుక చేత్తో పట్టుకోనండి. యవనస్తులు మీ మధ్యకు వస్తారంటే యేసు రక్తమే జయం. 20 రూపాయలని 4 పంచుకునే వాళ్ళు లేరు. హలో, నా మాట మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా, కాకపోతే స్పందించట్లే మీరు. 20 రూపాయలని 4 పంచుకునేవాడు కూడా ఉన్నారు. చిత్రం ఏంటో తెలిసిన? నాకు మొన్న ఎక్కడో కోటానికి వెళ్తే ఆ పాస్టర్ గారు చెప్తున్నమాట, ఇప్పటికీ ఒక తల్లిగారు ఉంటుందంట, 50 రూపాయలు తీసుకొచ్చిందంట. నాయనా 10 రూపాయలు నువ్వు ఉంచుకొని 40 రూపాయలు నాకు ఇవ్వని పాస్టర్ గారి దగ్గరే చిల్లర తీసుకుంటుందంట. ఎంత విచారకరం. కానీ ఆ పేద విధవరాలు కొంచెమే ఉంది,
ఆ పూటకు తింటే అయిపోద్ది. మొదట సేవకునికి పెట్టింది. స్తోత్రం కలుగును గాక. పరిచర్యలో కూడా దేవుడు ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేస్తాడు తెలిసిన? ఆస్తులు, అంతస్తులు, హోదాలు, పదవులు, పలుకుబడి కలిగిన వాళ్ళని దేవుడు సిద్ధపరచడో, ఏమి లేని వాళ్ళని బలపరిచి దేవుని పనిలో వారి ద్వారా దేవుని కార్యం జరిగిస్తాడు. ఆమేన్. కానీ విషయం ఏంటో తెలిసిన? మనుషుల దృష్టిలో వారు ఏమీ లేని వారు, కానీ దేవుని దృష్టిలో వారు సంపన్నులు. కానీ నీవు మాత్రం ఎంతున్నా ఏమున్నా, ఒకవేళ దేవుని పనిలో ప్రజల అవసరత ఎరిగి అది తీర్చలేకపోతే దేవుని చిత్తం నీవు నేను మనము నెరవేర్చిన వారము కాము. యేసు ప్రభుల వారు అవసరత ఎరిగాడు, అవసరత తీర్చి ప్రజల కడుపు నింపాడు. ఎన్ని అయిపోయాయి చెప్పాలి? 2 అయిపోయాయి. 10 నిమిషాలు ఉంది కదా, ఈ 10 నిమిషాల్లో ముందుకు వెళ్ళిపోదాం. 3వ మాట ఏంటది చెప్పాలి? 3వ మాట ఏంటి? 25వ వచనం చదవండి ఒకసారి. 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుడు శిష్యులు చూచి తొందరపడి బోధమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. చాలు 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 చాలు. అసాధ్యాన్ని సాధ్యపరిచినటువంటి దేవుని శక్తి అంటే అప్పుడే చూసి పడవలో ముందుగా వెళ్ళిపోతా ఉన్నారు. ఈలోపు సముద్రంలో కలవరం మొదలైంది. ఏంటి? అలలు అటు ఇటు పడవను ఏం చేస్తున్నాయి? కొట్టేస్తున్నాయి. కారణం, సముద్రంలో తుఫాను ఏర్పడింది. మన జీవిత యాత్రలో కూడా, ఈ లోక సముద్రంలో కూడా, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్న ఈ పయనములో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో శ్రమలు, సుడిగుండాలు, సమస్యలు, కష్టాలు, బాధలు ఎదురవుతూ ఉంటాయి. కానీ నీ ప్రయాణం ఎక్కడా కూడా ఆగకూడదు. ఆత్మీయంగా నీవు ఎక్కడా కూడా ఆగిపోకూడదు. ఆత్మీయంగా ఎక్కడా కూడా వెనుదిరిగే పరిస్థితి ఉండకూడదు. దేవుడు అబ్రహాము మనవిని బట్టి లోతు కుటుంబాన్ని రక్షించాలనుకున్నప్పుడు దేవుని దూత లోతు కుటుంబాన్ని బయటకు రప్పించాలనుకునే క్రమంలో మొదట కొన్ని హెచ్చరికలు ఇచ్చారు. ఏమని చెప్పారు తెలిసిన? మీరు బయటకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఎక్కడా కూడా వెనుకకు తిరిగి చూడొద్దు అని చెప్పినా కూడా అమ్మగారు ఏం చేసింది? విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణం వైపు తిరిగి చూసింది. అమ్మగారు ఉన్న పోటను ఉప్పు స్తంభం అయ్యింది. తప్పెవరిది? ఎవరిది? అసలు మిమ్మల్ని అడిగినందుకు నాది తప్పు. తప్పెవరిది? లోతు భార్యది. దేవుని దూత ఏం చెప్పింది? మీరు సాగిపోండి, ఆగిపోవద్దు. అంటే విశ్వాస యాత్రలో పోరాట పట్టుమని ఎన్నో ఎదురవుతూ ఉన్నా, కష్టాలు ఎన్నో ఎదురవుతున్నా, సమస్యలు ఎన్నో ఎదురవుతున్నా, భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, తోడబుట్టిన ద్వారా, నీ పక్కన ఉన్నటువంటి వారి ద్వారా ఎన్నో శోధనలు, నిందలు, అవమానాలు వచ్చినా వాటిని బట్టి నీ భక్తిని ఆపకుండా దాన్ని కొనసాగించుకున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తినిచ్చును గాక. శిష్యులు ఏం చేస్తున్నారు తెలిసిన? ఇక అయిపోయింది మన ప్రాణం, మన పరిస్థితి అయిపోయిందని చెప్పేసి కలవరపడుతుంటే యేసు ప్రభు ఈ లోపు ఏం చేస్తాడంటే వారి దగ్గరికి వెళ్ళాడు. దూరం నుండి యేసు ప్రభువును చూసి ఎవరో అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? భూతం అనుకొని ఏం చేస్తున్నారంట? భయపడిపోతున్నారు. కలవరపడిపోతూ ఉండగా యేసు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటో తెలిసిన? కలవరపడినే కొండల వైపు నా కన్నులే మనం ఎటు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఈ వాక్య భాగంలో చూస్తుంటే శిష్యులు కలవరపడి, కంగారపడి, భయపడిపోతూ ఉండగా యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలిసిన? నేనే, భయపడమాకండి. ఆమేన్. కలవరపడిపోతున్న శిష్యులను, భయపడిపోతున్న శిష్యులను యేసయ్య ఏం చేస్తున్నాడు తెలిసిన? ఆదరిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆదరణ లేని ఈ లోకంలో ఆనుకుంటిని వచ్చు, కానీ కష్టమే పడరు. ఎదుటే నిలిచిన అనురాగ
ఒక్కొక్కసారి విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితంలో ఏర్పడేటువంటి సమస్యలు ఎట్లా ఉంటాయి తెలిసిన? పేకతో ఒక మేడ కట్టామనుకో, ఉన్న పాటున ఏమైపోతుంది? కూలిపోతుంది. ఒక్కొక్కసారి ఎన్నో ప్రణాళికలు కలిగి, ఎన్నో ఆలోచనలు కలిగి, ఎన్నో ఉద్దేశాలు కలిగి అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంటిలో ఎవరో ఒకరి యొక్క హఠాత్తు మరణం ఒక్కసారిగా కుప్పగూలిన పేక మేడలాగా మన జీవితం కూడా కూలిపోతుంది. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటో కృష్ణ, నిన్ను ఆదరించువాడను నేనే, నిన్ను బలపరచువాడను నేనే, నిన్ను ధైర్యపరచువాడను నేనే. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఆదరించే దేవుడు. యేసయ్య ఉన్న ధోనిలోనే ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. శిష్యులు ఏమంటున్నారు? నీకేలా నిద్ర పడుతుందయ్యా, మేమేలాగో టెన్షన్ పడుతుంటే యేసు ప్రభు లేచి ఆ గాలిని గద్దించి సముద్రమును నిమ్మలపరచగా అప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. యేసయ్య ప్రేమించిన వాడే రోగి అయి మరణించి సమాధిలో పెట్టబడ్డాడు. ఎవరైనా? లాజరు. కానీ యేసయ్య బ్రతికించలేదా? అంటే దేవుని ఆదరణ వారికి తోడుగా ఉందా లేదా? అమ్మ, నేను ఒక మాట అంటాను, పూర్వీకులకే అట్టి ఆదరణ ఇస్తే కృపాకాలంలో ఉన్న మనకు ఎంతటి ఆదరణ ఆయన అనుగ్రహిస్తాడో. ఆమేన్. ఏ పరిస్థితులతో నీవు కలవరపడుతూ, కంగారు పడుతూ, బాధపడుతూ, భయపడిపోతూ, నెమ్మది లేకుండా, ఆదరణ లేకుండా నన్ను బలపరిచేవారు, నన్ను ధైర్యపరిచేవారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. మనుషులు నీకు దూరం అయిపోయినా యేసయ్య నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడో. ఆమేన్. చివరిగా 34వ వచనములో అంటున్న మాట ఒకసారి చూడండి. అది వారద్దరికి వెళ్ళి గెన్నేసరేతు దేశమునకు వచ్చిరి. స్తోత్రం. ఎక్కడికి వెళ్ళారంట? ఎక్కడికి వెళ్ళారు? అరణ్య ప్రదేశములో కూట ముగించుకొని సముద్ర మార్గములో ప్రయాణం మొదలుపెట్టిన వీరి జీవితంలో అద్దరికి వెళతామన్న నమ్మకం వారికి లేదు. గమ్యానికి చేరుకుంటామన్న విశ్వాసం వారికి లేదు. ఈ మార్గ మధ్యములోనే సముద్రంలోనే చనిపోతామనుకునేవారు శిష్యులు. కానీ శిష్యుల దగ్గరకు యేసయ్య వచ్చి వారిని ఆదరించడమే కాదు, యేసు రక్తమే జయం, అద్దరికి చేర్చాడు. స్తోత్రం కలుగును గాక. అంటే కష్టాల్లో ఉంటున్నాము, బాధల్లో ఉన్నావు, శోధనలో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, ఇరుకుల్లో ఉన్నావు, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు, కుటుంబంలో సమాధానం లేకుండా బ్రతుకుతున్నావేమో. మన దేవుడు ఆదరించే దేవుడు. ఆ సమస్యలన్నిటిలో నుండి అవతలకి తీసుకుని వెళ్ళే దేవుడు. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరి అనగా ఈదరి అనగా ఈ లోకం, అద్దరి అనగా అవతల అనగా పరలోకం. అంటే ఇప్పుడు శిష్యులు నెమ్మది లేని లోకములో నుండి నెమ్మది కలిగిన లోకములోనికి వెళ్ళారు. రక్షణ లేని పరిస్థితిలో నుండి రక్షణ పొందేటువంటి స్థలములో. అంటే వారి ప్రయాణం ఎలా ఉంది? కష్టాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, కానీ ప్రయాణం బాగా సాగిందంటే కొంతమంది ఏమంటారు, మధ్యలో కొంచెం యాక్సిడెంట్ అయింది కానీ దేవుని కృపను బట్టి బాగానే వచ్చాం అంటారే. శిష్యుల జీవితంలో కూడా ప్రయాణం సురక్షితంగా ఉంది. అంశం పేరేంటి? మన అంశం పేరు సురక్షితమైన ప్రయాణం. ఇప్పుడు శిష్యుల ప్రయాణం ఎలా ఉంది? సురక్షితమైన ప్రయాణం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెమ్మది లేదనుకుంటూ కొట్టుకుంటున్నటువంటి శిష్యుల జీవితాలను ఆదరించాడు యేసయ్య, అందరికీ చేర్చాడు. రక్షణ లేకుండా లోకములో పాపములో శాపములో అపరాధములో జీవిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడా నాశనకరమైన కూపములో నుండి రక్షణలోనికి, ఆ యొక్క నిత్య జీవములోనికి, యువతల దరి నుండి అవతల దరికి వారు వెళ్ళునట్లుగా మన వంతు ప్రయత్నం మనము చేద్దాం. మనం రక్షణ పొందుదాం, నిత్య రాజ్యానికి సిద్ధపడదాం. అనేకులను సువార్త వినిపించి ఈ లోకం అనేటువంటి ఇద్దరి నుండి అవతలకు అనగా రక్షణలోనికి, నిత్య జీవములోనికి, మోక్షమునకు, పరలోక రాజ్యమునకు అనేకులను చేర్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు కృపనిచ్చి బలపరిచి నడిపించును గాక. సురక్షిత ప్రయాణంలో 4 విషయాలు చదువుకున్నాం. ఒకటి, అక్కర ఎరిగిన ప్రభు, అక్కర తీర్చిన ప్రభు, ఆదరించిన ప్రభు, అద్దరికి చేర్చిన ప్రభు. ఈ 4 నీ జీవితంలో ప్రభు నెరవేర్చి నీ ద్వారా అనేకుల జీవితంలోనికి నెరవేర్పులోనికి తీసుకొచ్చి ఈ స్థానిక సంఘ పరిచర్యను దేవుడు విస్తరించి బలపరుచును గాక. సంఘము ఉజ్జీవము చేత నింపబడును గాక. ఉజ్జీవం అంటే ఏంటో తెలిసిన? కంజర్లు, గజ్జలు, తబలాలు, డోలకులు, కీబోర్డులు పెట్టి గడగడ గడగడ వామించడం కాదు. సంఘములో నుండి అంటే
విశ్వాసులు సంఘములో నుండి సమాజంలోనికి వెళ్ళినప్పుడు వారి భక్తి, వారి విశ్వాసం, వారి యథార్థత అనేకులలో కార్యము జరిగిస్తుంది. అదే సంఘ ఉజ్జీవము. అమ్మ శరీరాన్ని ఉత్తేజపరిచే ఉజ్జీవము కాదు, ఆత్మలను ప్రేరేపించేటువంటి, ఆత్మలను ప్రభు దగ్గరకు నడిపించేటువంటి ఉజ్జీవము పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిచర్యలకు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ప్రభు రాకడలో సిద్ధపరచుటకు ప్రభు కృపనిచ్చి నడిపించును గాక. అద్దరికి అనగా పరలోకమునకు, మోక్షరాజ్యమునకు, నిత్యరాజ్యమునకు సురక్షితముగా నడిపించుటకు ప్రభు కృపనిచ్చి నడిపించును గాక. అందరూ తలలు వచ్చుదామా, కళ్ళు ముద్దాం. ఒక చిన్న తీర్మానం ప్రభు సన్నిధిలో చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభు సన్నిధిలో మనల్ని మనము దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. అందరము కూడా మోకరించండి, కళ్ళు మూయండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. శిష్యుల జీవితాలలో మహత్తరమైనటువంటి కార్యములు జరిగించిన దేవుడు, ప్రజల యొక్క అవసరత ఏంటో ఎరిగి ప్రజల అవసరత తీర్చినటువంటి దేవుడు, శిష్యులను ఆదరించి వారిని అందరికి నేర్పించినటువంటి దేవుడు, నీకు కూడా ఈ లోకంలో సురక్షితమైన ప్రయాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. మౌనంగా ఉండొద్దు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా. తండ్రి, ఈ రాత్రి నేను నీ సన్నిధిలో అప్పగించుకుంటున్నానయ్యా. నీ కృప నాకు కావాలనైనా. సురక్షితమైనటువంటి రెక్కల నీడలో నేను, నా కుటుంబం, మా సంఘం, మా గ్రామం భద్రపరచబడినట్టుగా మీ కృప నాకు ఇవ్వండి అయ్యని ఒక చిన్న తీర్మానం దేవుని సన్నిధిలో మనం తీసుకుందాం. ఒక చిన్న తీర్మానం చేసి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు తన మాటలు తన దాసుని ద్వారా వెల్లడి చేస్తూ వచ్చాడు. నిజమే, మనకు అవసరమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని నోట ఆ మాటలు మనతో ఉంచుచుండగా ఆ మాటలు మనం అన్వయించుకుందాం. ప్రభువా, మీరు మీ సేవకుని ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. వందనాలు. నిజమే, అవసరతలు ఎరిగిన ప్రభు, మన అవసరత ఏంటో దేవుడు ఎరిగాడు. అక్కడున్న అవసరత ఏంటో దేవుడు ఎరిగాడు. ఈరోజు అవసరతలో ప్రజలున్నారో, ఎలాంటి అవసరతలో ఆ ప్రజల అవసరతలు ఏంటో మనం కూడా ఎరగాలి. అలాగే ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత అవసరాలు తీర్చిన ప్రభు. నిజమే, మన జీవితంలో ప్రభు యొక్క అవసరాలు మనం తీర్చే ఆ కృప, ప్రభు అవసరాలు తీర్చే ఈ లోకములో దేవుని పరిచర్యలో దేవుని ఇష్టమైన పని, దేవుని అక్కర తీర్చటం అంటే దేవుని పనిలో మనం కొనసాగటమే, దేవుని పని చేయటమే దేవునికి ఇష్టమైనది. ఈరోజు దేవుని సువార్త ఇతరులకు చెప్పటం ద్వారా, దేవుని సువార్తను ఇతరులకు అందించటం ద్వారా ప్రభు యొక్క అక్కర తీర్చిన ప్రభు అక్కరేంటో మనం తీర్చగలిగితే అంతకన్నా గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏమీ లేదు. అలాగే ప్రభు వారిని ఆదరిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఆయన ఆదరణకర్తగా ఉండి ప్రతి పరిస్థితిలో మనల్ని ఆదరించి నడిపించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అద్దరికి చేర్చినటువంటి ప్రభు. నిజమే, వారి గమ్యానికి చేర్చాడు. ఈరోజు మన గమ్యం ఏంటో మన ముందుంది. ఆ గమ్యానికి మనం చేరి మరికొంతమందిని అగ్నిలో నుండి లాగినట్లుగా కొంతమందిని లాగడానికే ఈ స్వార్థ కోడికలు. నువ్వు మాత్రమే కాదు, నీ కుటుంబం మాత్రమే కాదు, నీకు తెలిసిన నీ ఇరుగు పొరుగు, అలాగే ఇంకా నశించిపోతున్నటువంటి వారి పట్ల ఒక భారం కలిగి అగ్నిలో నుండి లాగినట్లుగా
కొందరినైనా దేవుని యొద్దకు నడిపించటానికి, ఒక్కరినైనా దేవుని యొద్దకు నడిపించటానికి ఆ భారం, ఆ బాధ్యత మనం కలిగి ఉంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు, నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ప్రభు మన అవసరాలు ఎరిగి, మన అక్కరలన్నీ తీర్చి, మనల్ని ఆదరించి, అద్దరికి మనల్ని నడిపించులాగున ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా, ఈ మొదటి రాత్రి మీ దాసులను నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రాలయ్యా. నిజమే, మేము మీ అవసరత ఎరిగిన వారముగా, మీ అక్కర తీర్చే వారంగా, మేము కూడా శ్రమలో ఉన్న వారిని కొందరినైనా ఆదరించటానికి మీరు ఆదరణకర్తగా ఉండి దేవా మమ్మల్ని కూడా ఆదరించటానికే సిద్ధపరుస్తున్నందుకే స్తోత్రాలు. మేము అద్దరిలో నిలబడటమే కాదు దేవా, పరలోక గమ్యానికి మమ్మల్ని నడిపిస్తున్నందుకే వందనాలు ప్రభు అని ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు దేవా. ఈ మొదటి రాత్రి ఈ కూడికను దేవ ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకే స్తోత్రాలు. నిజమే దేవా, ఈ పరిచర్యలో, ఈ ప్రయాసలో మీ బిడ్డలను దేవా మీరు బలపరిచి ఇంతవరకు నడిపించినందుకే స్తోత్రాలు. పరిచర్య చేసిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. నిజమే దేవా, ఈరోజు సేవకులు దేవా వాక్యం విత్తడానికి దేవా, ఇవన్నిటిని సమకూర్చడానికి దేవా ప్రయాసపడిన బిడ్డలందరినీ మీరు దీవిస్తున్నందుకే స్తోత్రాలు. అలాగే విత్తబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయములో అవి నీరు కట్టి దేవా అవి ఆత్మీయంగా ఫలించటానికి కొరకై దేవా వాటిని మీరు మలచమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రత్యేకంగా చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ దినం కూడా ఈ రాత్రి కొంతమంది సంఘ బిడ్డలు రాలేకపోయారు, మరుగుతరుణం వారు దేవా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికే మీరే సహాయం చేయండి. ఇక్కడ చేరువచ్చిన బిడ్డలందరినీ అద్దరికి నడిపించండి ప్రభువా. పరలోక రాజ్యము కొరకే ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. నిజమే, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా మీ వద్దకు నడిపించటానికి ఒక్కొక్కరిని బలమైన సాధనాలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నా. అలాగే ఈ పరిచర్యలో దేవా మీరు మాకు అనుగ్రహించిన ఈ 3 దినాలను బట్టి స్తోత్రాలయ్యా. మొదటి కూడికను మీ నామానికి ఈ కూడికలు కూడా దేవా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించండి. ఇంతవరకు చక్కని వాతావరణం ఇచ్చారు. అలాగే దేవా రానున్న 2 దినాలు కూడా సమయానికి ప్రారంభించబడి సమయానికి ముగించడానికే, అలాగే సంఘ బిడ్డలైనటువంటి బిడ్డలందరూ కూడా దేవా మీరే సమకూర్చి సిద్ధపరిచి మహిమకరంగా మేలుకరంగా ఈ పరిచర్యలో మీరే గొప్ప కార్యాలు చేసి సంఘమును వృద్ధి చేయమని, సంఘమును క్షేమాభివృద్ధిని కలగ చేయమని, ఈ చేరువచ్చిన బిడ్డల యొక్క ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రార్థిస్తున్నా. అవసరత ఎరిగిన దేవుడు తండ్రి, మీ దాసుల ద్వారా స్పష్టంగా మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా. మీరు అవసరతలు, మీ బిడ్డలు ఏ అవసరతల్లో ఉన్నారో, ఏ బలహీనతల్లో ఉన్నారో, ఏ దేవా ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ నామములో మీ బిడ్డలకున్న బంధకాలన్నీ విడిపించమని ప్రార్థిస్తున్నా. మీ శక్తి గల దేవా నీ నామములో నీ గాయపడిన హస్తముతో ఒక్కొక్కరిని మీరు తాకి స్వస్థపరచండి. మీ బిడ్డల అవసరాలు మీరు తీర్చండి, అక్కరలు తీర్చండి దేవా. ప్రతి విషయములో మీ బిడ్డలకు సమృద్ధి చేత నింపమని ప్రార్థిస్తూ ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని, ప్రత్యేకంగా మీ దాసులను ఇంకా బలపరచండి దేవా. అనేక ప్రాంతాల్లో బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థిస్తూ, అలాగే మీ దాసునికి ఇచ్చిన పరిచర్య దేవా క్షేమాభివృద్ధిని కలగచ్చండి. ప్రత్యేకముగా దేవ ఇంకా జరగబోతున్న 2 కూడికలు కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించి మహిమ ఘనత ప్రభావములు పొందుకోవాలి. చెరువచ్చిన బిడ్డలందరినీ, చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, అలాగే పెద్దవారు దేవా బిడ్డలందరినీ మీరు దర్శించి బలపరచమని ప్రార్థిస్తూ మీ బలమైన హస్తం
తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకోవాలి. మా ప్రియుడు రక్షకుడైన యేసయ్య నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ బిడ్డలకు సకల పరిశుద్ధులకు సదాకాలముతో నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు